5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్‌లో ఏ పార్టీ గెలవబోతుంది? ఎవరికి విజయావకాశాలున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి సార్? అంటే 5 రాష్ట్రాలు జరుగుతున్న మాట వాస్తవమే గానీ, కీలకంగా 3 రాష్ట్రాల ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది. అది తమిళనాడు. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఈసారి తన మ్యాజిక్ చూపించబోతోందా లేదా అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. తర్వాత కేరళలో తిరిగి సిపిఎం తన ప్రభావాన్ని చూపిస్తుందా? లేకపోతే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా? లేదు, అక్కడ బీజేపీ తన పద్ధతిలో తను ప్రయత్నం చేస్తోంది. వీళ్ళిద్దరూ కొట్టుకుని ఫైనల్గా బీజేపీ చేతిలో పెడతారా అనేది ఒక చర్చ. బెంగాల్ పరిస్థితి ఏమిటి అనేది మూడోది. అంటే బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ గారు సక్సెస్ అవుతారా, లేకపోతే బీజేపీ లీడ్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటే దాదాపు 25 సంవత్సరాల పైన 30 సంవత్సరాల పాటు ఎర్ర జెండా ఎగిరినటువంటి రాష్ట్రం అది. ఆ రాష్ట్రంలో కాషాయ జెండా ప్రవేశం అనేది అంత ఈజీ కాదు అని అనుకున్నారు. కానీ ఇంతకు ముందే అంటే సిపిఎం ఓడిపోవటం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా బీజేపీ రైజ్ మొదలైంది. మొదటి పార్లమెంట్ ఎలక్షన్ అంటే సిపిఎం ఓడిపోయిన మమతా బెనర్జీ గారు సిపిఎం నుంచి అధికారం తీసేసుకున్న తర్వాత జరిగిన మొదటి పార్లమెంట్ ఎలక్షన్లోనే 10కి పైగా 17 సీట్ల వరకు బీజేపీ గెలవగలిగింది, ఎంపీ సీట్లు. అంటే గెలవగలిగిందంటే ఎక్కడో ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది ఆ పార్టీకి అనేది అర్థమవుతోంది. అంతకుముందు జీరోలో ఉన్నటువంటి పార్టీ సడన్గా సిపిఎం ఓడిపోయిన మరుక్షణం 17 స్థానాలకు ఎగబాకటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. అంటే ఓట్ బ్యాంకు ఎక్కడో వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. ఇంతకుముందు సిపిఎం వైపు నిలబడినటువంటి ఓట్ బ్యాంకులో మెజారిటీ ఓట్ బ్యాంకును బీజేపీ తన వైపు మళ్లించుకోగలిగింది విజయవంతంగా. దానికి రీజన్స్ ఏమిటి? రకరకాల కారణాలు, ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంది. కానీ సక్సెస్ అనేది మాట్లాడుతుంది. బీజేపీ వాళ్ళు ఆ మేరకు సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు సిపిఎంని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టేశారు. అంటే 30 ఏళ్ళు కంట్రోల్ చేసిన పార్టీని ఏ నామరూపాలు లేకుండా చేసి టోటల్గా ఆ ఏరియాని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్గా మారింది పరిస్థితి. కాంగ్రెస్ సిపిఎం కొట్టిన దెబ్బకి ఈ రోజు వరకు అక్కడ కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సీన్ తృణమూల్ వర్సెస్ బీజేపీగా మార్చటం వెనకాల బీజేపీ నడిపినటువంటి రాజకీయం ఉంది. వాళ్ళు చాలా ప్రాంతాల్లో ఓట్ బ్యాంకును తన కంట్రోల్లోకి తీసేసుకుంటున్నారు. రకరకాల పద్ధతుల్లో ఇతర పార్టీల నాయకుల్ని తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అంటే కోవర్ట్ ఆపరేషన్లు చాలా విస్తృతంగా జరుపుతున్నారు ప్రతి చోట. కేరళలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోవర్ట్ ఆపరేషన్ చేయించడం మనం చూసాం. అంటే ఇది ఎలా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే వెళ్ళి మాట్లాడుతున్నారు అక్కడ. వాళ్ళు బీజేపీని చాలా అంటే బీజేపీకి ఉపయోగపడే పద్ధతులు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనే పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీజేపీకి ఉపయోగపడే పద్ధతిలో డ్రైవ్ చేస్తున్నారు అక్కడ. బయట నుంచి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నాయకులు సిపిఎంని టార్గెట్ చేసి మాట్లాడటం అది జనాలకు కొంచెం విచిత్రంగా కనిపిస్తోంది. ఒకవైపు వీళ్ళు పరిపాలిస్తున్నట్టు, ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేసి వచ్చాడు నిన్న. ఆ ప్రచారంలో ఆయన విజయ్ని టార్గెట్ చేశాడు. విజయాన్ని టార్గెట్ చేసి ఇక్కడ ఏదో అద్భుతమైనటువంటి పరిపాలన నడుస్తున్నట్టుగా మీరు ఒకసారి తెలంగాణ వచ్చి చూడండి అన్నట్టుగా మాట్లాడాడు. తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ పద్ధతులే ఇక్కడ నడుస్తున్నాయి. కార్పొరేట్ రాజ్యాంగమే నడుస్తోంది ఇక్కడ కూడా. అంటే చాలా స్పష్టంగా ఆయన ప్రజల నుంచి భూములు తీసుకుని కార్పొరేట్లకు కట్టబెడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణ చేసుకుంటూ అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు వాడుతూ ఈ ప్రభుత్వ భూముల పరిరక్షణ అలాగే గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ పెంచుకునేటువంటి ప్రయత్నాలు చాలా విస్తృతంగా చేస్తూ జనాల మీద దాడులు జరిపించేస్తున్నాడు ఆయన. అందులో భాగమే మూసీ సుందరీకరణ అనే పేరుతో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఆల్రెడీ వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ క్లియరెన్స్లు ఉన్నాయి. లీగల్ ఇది ఉంది వాళ్ళకి.
లీగల్ స్టాండ్ ఉన్నప్పటికీ వాళ్ళని బయటకు గెంటేసేటువంటి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇది ఇది వచ్చి చూడాలా విజయన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో అపార్ట్మెంట్ల వాళ్ళు టెంట్లేసి దీక్షలకు కూర్చుంటున్నారు. అవును. కాబట్టి అక్కడికి వచ్చి మాట్లాడాలా ఆయన అనేది అడగాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని. అంటే ఇక్కడేదో 2-3 సిటీ బస్సులు లేకపోతే మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు, ఇలాంటివి కొన్ని జరిగినాయి. అంటే సంక్షేమ పథకాలకి సంబంధించిన వ్యవహారాలు చూడటం కోసం రావాలా, లేకపోతే మీరు లగిచర్ల లాంటి ప్రాంతాల్లోనూ సూర్యాపేటలోను వెలుగుమట్ల మరొక చోట జనాల్ని బయటకు గెంటేసి వాళ్ళ భూములు తీసుకుని ఫార్మా కంపెనీలకు ఇవ్వటం కోసం జరుపుతున్న ప్రయత్నాలు, అలాగే ఖమ్మంలో భూదాన్ భూములు వాటి నుంచి జనాల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేయటం, తర్వాత కోర్టు నుంచి ముట్టికాయలు పడ్డాయి ఆల్రెడీ ఆ గొడవలోనే. కనుక ఇవన్నీ చూపించాలా అనేది ఇప్పుడు ఒక ఇష్యూగా మారింది. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు. ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపుకి సహకరించింది లాస్ట్ ఎలక్షన్లో. అలా వెనక నుంచి బ్యాక్ డోర్లో బీజేపీకి ఉపయోగపడేటువంటి ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది కేరళలో. ఇది ప్రమాదం. అంటే బ్రాడ్గా దేశం మొత్తం మీద ఒక కాషాయ భూతం ఆవరించింది అనుకున్నప్పుడు ఒక ఉమ్మడి శత్రువుకి వ్యతిరేకంగా విస్తృత ఐక్య సంఘటన కట్టడం, జాతీయ ప్రయోజనాలు, ఆ బ్యాక్డ్రాప్లో ఎన్నికల వ్యూహం డిజైన్ కావాలి ఏ జాతీయ పార్టీకైనా కానీ. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అలా కనిపించడం లేదు. కనుక కేరళ ఎలక్షన్ని కూడా బీజేపీ సిపిఎంని డిస్టెబిలైజ్ చేయటం కోసం ఏదో ప్రయత్నం చేస్తోంది అనేది అయితే అర్థమవుతోంది. అలాగే తమిళనాడు ఎలక్షన్కి వచ్చేసరికి అక్కడ ద్రవిడ ఓట్ బ్యాంకుని మనం కదిలించలేము అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ద్రవిడ ఓట్ బ్యాంకులో ఒక చీలిక తీసుకురావడం కోసం డిఎంకేకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, అంటే సెంటిమెంట్గా వాళ్ళు ఢిల్లీకి వ్యతిరేకం, హిందుత్వాకి వ్యతిరేకం, హిందూ మతానికి వాళ్ళు ప్యారలల్గా ద్రవిడ ఆలోచన విధానాన్ని ముందుకు పట్టుకొస్తారు. వీళ్ళు జై శ్రీరామ్ అంటే వాళ్ళు జై పెరియార్ అంటారు. కాబట్టి ఈ పెరియార్కి రాముడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని డిస్టర్బ్ చేయకుండా జై శ్రీరామ్ ఓట్ బ్యాంక్ ఎలాగూ తమతోనే ఉంటుంది కాబట్టి ద్రవిడ పెరియార్ ఓట్ బ్యాంక్ని దాన్ని డిస్టర్బ్ చేయగలిగితే, డిఎంకే నుంచి బయటకు లాక్కురాగలిగితే తమ పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, అంటే మహాకూటమి కట్టి డిఎంకే వ్యతిరేక కూటమి అనే పేరుతో ఒక మహాకూటమి, దానిలోకి ఏడీఎంకేలు చీలిన ముక్కలు ఇవన్నీ వస్తాయి. ఈ అన్ని నానాజాతి సమితిని ఓ చోట చేర్చి డిఎంకేని అధికారంలో నుంచి తొలగించాలి అనే స్కీమ్ రచిస్తోంది అక్కడ. తమిళనాడులో ఏమైనా విజయ్ పార్టీ ఏమైనా కీలక రోల్ పోషిస్తా సార్? లేదు, కీలక పాత్ర పోషించడమో లేదా ముఖ్యమంత్రి అయిపోతాను అనేటువంటి భ్రమలు ఆయనకి లేవు. అంటే ఆయన, నా అనుమానం ఏంటంటే ఆయన్ని ప్లాంట్ చేశారు, బీజేపీయే ప్లాంట్ చేసింది ఆయన్ని అని అనుకోవచ్చు. ఆయన అయితే ఓపెన్గా బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన మీద పర్సనల్ లెవెల్లో బీజేపీ నాయకుడు నాగేంద్ర దాడి చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుంటున్నాను నేను. అంటే ద్రవిడ ఓట్ బ్యాంకుని చేల్చడం కోసం బీ టీమ్గా ఆయన్ని పెట్టి, ఒకవేళ తనకి ఎన్నికల్లో వచ్చిన సపోర్టుని చూసి ఆయన స్వతంత్ర జెండా ఎగరేస్తాడేమో అనే డౌట్ కూడా ఉంది వీళ్ళకి. అంటే సామంతరాజులు వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించినప్పుడు చక్రవర్తులు కంగారు పడతారు. అలా విజయ్ కంగారు పెడతాడేమో అనేటువంటి భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదో పద్ధతిలో అతన్ని కూడా కొన్ని కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళని తాము కంట్రోల్ చేయాలి అనుకున్న వాడిని ముందు ఏదో కేసుల్లో ఇరికించి ఆ తర్వాత కంట్రోల్లోకి తీసుకోవటం అనేది చాలా వ్యూహాత్మకంగా బీజేపీ చేస్తోంది. అందులో భాగమే ఆయన బహిరంగ సభ దగ్గర జరిగినటువంటి డిస్టర్బెన్సెస్, జనాలు తొక్కిసలాటలో చనిపోవటం, ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళటం, అలాగే ఆయన భార్యకి సంబంధించినటువంటి గొడవ, అలాగే ఆయనకున్నటువంటి అఫైర్లు, దాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి మాట్లాడటం, నేరుగా బీజేపీ నాయకులే మాట్లాడటం ద్వారా ఒక గందరగోళం క్రియేట్ చేసి అట్నుంచి కూడా కోర్టులో కేసులు వేయించి
ఆవిడొచ్చి మీ ఇంట్లోనే ఉంటాను అని విజయ్‌ని థ్రెట్ చేసి, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇతన్ని కంట్రోల్ చేయటం కోసం వెనకాలుండి నడిపిస్తున్న గేమ్ అని నా డౌట్. అది కొంత అర్థమవుతోంది అతనికి. అర్థమవుతోంది. ఏం చేస్తాడు అంటే ఈ ఎన్నికల వరకు తను సైలెంట్‌గానే తన పద్ధతిలో తాను వెడుతున్నాడు. వెళ్ళి ప్రజల సపోర్ట్ తనకుంది అనుకుంటే తిరుగుబాటు జెండా ఎగరేయవచ్చు. లేదు కంట్రోల్‌లోకి వెళ్ళొచ్చు. ఏదైనా జరగచ్చు. విజయ్ అయితే ప్రస్తుతానికి ఇంకా అలా ఉన్నాడు. అలా ఉన్నాడు. ఏం చే అతని నుంచి వాళ్ళు ఆశిస్తున్నదైతే ద్రవిడ ఓట్ బ్యాంక్ చీలిక. అది జరిగితే అది జరపటం కోసం వాళ్ళు రజనీకాంత్‌ని కూడా వాడే ప్రయత్నం చేశారు ఇంతకుముందు. అవును, ఇంతకుముందు చేశారు. రజనీకాంత్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళేమో ద్రవిడ ఓట్ బ్యాంక్‌ని కన్సాలిడేట్ చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు డీఎంకే వాళ్ళు. అందులో భాగమే ఈ మధ్య పన్నీర్ సెల్వన్ వెళ్ళి అందులో చేరటం. కమల్ హాసన్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో, నేటివ్ తమిళ్ సెంటిమెంట్‌ని, ద్రవిడ సెంటిమెంట్‌ని, అలాగే యాంటీ హిందీ సెంటిమెంట్‌ని, యాంటీ ఢిల్లీ సెంటిమెంట్‌ని వీటన్నిటిని కూడా వ్యూహాత్మకంగా రైజ్ చేసి ఎన్నికల్లో గెలుపు కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ దాన్ని గండి కొట్టడానికి బీజేపీ కూడా ప్రయత్నం చేస్తోంది. అలా గండి కొట్టడానికి వాళ్ళు పట్టుకున్న ఒక పార విజయ్. మరి విజయ్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా లేదా అనే దానిలో ఒక క్యూరియాసిటీ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. తమిళనాడు, బెంగాల్, అలాగే వెస్ట్ బెంగాల్, తర్వాత కేరళ, ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఒక తనదైనటువంటి తన పద్ధతిలో రాజకీయ క్రీడ ఆడుతోంది. ఈ రాజకీయ క్రీడలో కేరళలో కాంగ్రెస్ పావుల్ని వాడి సిపిఎంని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడేమో విజయ్ని వాడి డిఎంకేని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగానే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ని పక్కకి గెంటే ప్రయత్నం జరుగుతోంది బెంగాల్లో. ఇక మిగిలిన రాష్ట్రాలు పెద్ద కీలకం కాదు. ఇక్కడ వరకు సక్సెస్ఫుల్గా తమ డ్రామా నడపాలి. సౌత్లో తన కంట్రోల్ పెంచుకోవాలంటే తమిళనాడు, కేరళ 2 రాష్ట్రాలే కొరుకుడు పట్టడం లేదు వాళ్ళకి. ఈ 2 రాష్ట్రాల్లో ఈసారి గట్టి ప్రభావం చూపించాలనుకుంటున్నారు. కానీ అది అవుతుందని నేను అనుకోవడం లేదు. ఈసారి కూడా ఎక్స్పోజ్ అయిపోయింది కథంతా. ప్రజలకు తెలుసు, ఓటర్కి తెలుసు జరుగుతున్న డ్రామా ఏంటనేది. సో, తమిళనాడులో ఈసారి బీజేపీకి విచిత్రమైన అనుభూతిని కలిగించే రిజల్ట్ ఏదో రాబోతోంది. సో, ఇదే పరిస్థితి కేరళలో కూడా రిపీట్ అవ్వాలని అనుకుంటున్నాను నేను. కొన్ని సర్వేలు కూడా రావడం జరిగింది సార్. ఈ తమిళనాడులో డిఎంకే అధికారంలోకి రావచ్చని, బెంగాల్లో 4వసారి మమతా బెనర్జీ అధికారంలోకి రావచ్చని, కేరళలో మళ్ళీ పినరాయి విజయన్ అధికారంలోకి రావచ్చని, ఇట్లా సర్వేలు నిజమే అంటారా? అంటే ఒక జనాల్లో యాంబిషన్ అయితే ఉంది. అంటే వాళ్ళకేదో ఆ ప్రభుత్వాలు అద్భుతం చేశాయని అనుకోవడం లేదు. అయితే స్టాలిన్ పరిపాలన మీద ప్రజలలో భారీ వ్యతిరేకత అయితే లేదు. ఆ వ్యతిరేకత పోగుపడకుండా చూసుకోగలిగాడు అతను. ఆ చూసుకునే క్రమంలోనే తన కొడుకు మాట్లాడిన మాటలు అవి ఈ ద్రవిడ రాజకీయాలని కన్సాలిడేట్ చేయడానికి కూడా ఉపయోగపడ్డాయి. ఆయన మనువాదం మీద మాట్లాడిన మాటలు, ఇతరత్ర ఆయన రామాయణం మీద చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ద్రవిడ సెంటిమెంట్ని కరుణానిధి అంతకాలం మెయింటైన్ చేసినటువంటి ఆ వారసత్వాన్ని కొనసాగించే పార్టీ ఇదే అనే విషయాన్ని అయితే ప్రజలకు అర్థం చేయించగలిగారు వాళ్ళు. అందుకని కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంత ఈజీ కాదు. విజయ్ని అంటే వీళ్ళు ఎవరికి స్వేచ్ఛ ఇవ్వటం లేదు. బీజేపీ ఎవరినైనా ప్లాంట్ చేస్తే వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వకుండా పూర్తి కంట్రోల్లో నడుపుతున్నారు. అది పవన్ కళ్యాణ్ని చూసినా అర్థమవుతుంది. అందుకని ఈ స్వేచ్ఛ లేని మరబొమ్మల్లాగా, రోబోల్లాగా తయారవుతున్నారు వీళ్ళు. రోబోలు కూడా తిరుగుబాటు చేస్తున్నాయి, కానీ వీళ్ళు తిరుగుబాటు చేయట్లా. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. విజయ్ ఏవైనా కొంచెం డిఫరెంట్గా వెళ్తాడా అనేది చూడాలి. ఈ ఎన్నికల్లో తన బలం ఏమిటి అనేది చూసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. తన బలం మీద ఒక అధికారికంగా ఒక ఇది వచ్చేస్తే, ఆయనకు ఒక ఇంప్రెషన్ వచ్చేస్తే, వచ్చే ఎన్నికల్లో తను ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి అనేది అప్పుడు డిజైన్ చేసుకుంటాడు. అతన్ని రంగంలోకి తీసుకురావడం వరకు బీజేపీ కృషి చేసింది, కానీ ప్రస్తుతం వీళ్ళ కంట్రోల్లో ఉండాలా, బయటకు పోవాలా అనే మూడ్లో ఉన్నాడు ఆయన. ఈ ఎలక్షన్లో ఈ గందరగోళం డిఎంకేకి ఉపయోగపడే అవకాశం ఉంది అక్కడ.
అందుకని తమిళనాడులో తిరిగి డిఎంకే అధికారంలోకి వస్తుంది అని సర్వేలు చెప్తున్నది వాస్తవం కావచ్చు. ఉమ్, బెంగాల్లో కూడా అదే పరిస్థితి. అంటే నేటివ్ బెంగాల్ పీపుల్ వాళ్ళు బీజేపీని మీదకి తీసుకురావడం కన్నా కూడా తృణమూల్తో వెళ్ళడమే బెటర్ అనే మూడ్లో ఉన్నారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ అటువైపు కదిలే పరిస్థితిలో అయితే లేరు. వీళ్ళు కొంత ఓట్ బ్యాంకుని హైజాక్ చేసి కొంచెం బలమైన అంటే సీట్లు పెరిగే అవకాశం ఉంది బీజేపీకి. సీట్లు పెరుగుతాయి కానీ వాళ్ళు అధికారంలోకి రావటం అనేది అంత ఈజీ కాదు. కేరళలో కూడా అదే పరిస్థితి. కేరళలో కూడా సిపిఎంకే ఛాన్స్ ఉంది ఈసారి. 3 సర్వేలు వాస్తవమే. 3 చోట్ల ఉన్న పార్టీలే తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. బీజేపీ ఆడుతున్న గేమ్స్ ఎక్స్పోజ్ అయిపోయినాయి అక్కడ. ఈ ఎక్స్పోజ్ కావటం అనేది ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. చివరిగా ఒక ప్రశ్న సార్. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, హిందీయేతర రాష్ట్రాలు హిందీ మరి హిందీని తీసుకెళ్లాలని బీజేపీ ఎప్పటి నుంచి ప్రయత్నిస్తుంది? వాళ్ళ కళ సాకారం అవుతుందా ఈ ఎలక్షన్ ద్వారా ఏమన్నా? అంటే హిందీతోనూ రాముణ్ణి జాతీయ దేవుడిగా అంటే ఒకటే దేవుడు అంటే హిందూ మతానికి ఇతర మతాల్లో ఇప్పుడు క్రిస్టియానిటీ అనగానే ఒక దేవుడు ఉన్నాడు అక్కడ, యేసు ప్రభువు. అది సెంట్రిక్గా నడుస్తుంది మిగిలిన డ్రామా అంతా. అలాగే ఇస్లాంలో అల్లా అనేటువంటి దేవుడి కేంద్రంగా కథ నడుస్తుంది. అలా హిందూ మతానికి కేంద్ర స్థానంలో రాముణ్ణి ప్రతిష్ఠింపజేయటం కోసం బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అది ఈ రోజున మొదలైన వ్యవహారం కాదు. దశాబ్దాల క్రితమే హిందూ మహాసభ రోజుల నుంచి నడుస్తోంది ఇది. అందుకని పెరియార్ చాలా స్పష్టంగా చెప్పాడు, వీళ్ళు ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి రాముడు అనే ఆయుధాన్ని వాడతారు, కాబట్టి రాముణ్ణి ప్రతిఘటించాలి, రామాయణాన్ని సీరియస్గా జనాలకు అర్థం చేయించాలి, రామాయణాన్ని డీకోడ్ చేసి రోడ్డు మీద పెట్టాలి అనేది వ్యూహాత్మకంగా తమిళనాడులో జరిగినంత బలంగా ఇంకెక్కడా జరగలేదు. పెరియార్ రకరకాల ప్రశ్నలు లేవనెత్తాడు రామాయణం మీద. సీతమాయ, మాయ సీత, రామాయణమా వనవాసమా, ఇలాంటి అనేక ప్రశ్నలు లేవనెత్తాడు ఆయన. వాటికి సమాధానాలు చెప్పడం అంత ఈజీ కాదు బీజేపీకి. అందుకని వాళ్ళ ప్రయత్నాలని మొదటి నుంచి అడ్డుకుంటున్న తమిళనాడులో ఈసారి కూడా వాళ్ళకేం పాజిటివ్ ఇది రాదు. వాళ్ళ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ దీనికంటే ప్రమాదకరం ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో జరుగుతున్న ప్రయత్నం. అంటే సౌత్లో పెద్దగా సీట్లు పెరగటం లేదు వాళ్ళు ఇచ్చిన లెక్కలైతే. నార్త్లో విపరీతంగా పెరుగుతున్నాయి. నార్త్లో సీట్లు పెరగటం వెనకాల కుట్ర ఏంటంటే సౌత్ని పొలిటికల్గా చంపేయటం. అంటే వీళ్లతో సంబంధం లేని నిర్ణయాలు తీసుకుని కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఓట్ బ్యాంకుని పెంచుకున్నారు వాళ్ళు పార్లమెంట్లో. వాళ్ళ ఓట్ బ్యాంకు పెంచుకోవడం ద్వారా నార్త్తో వాళ్ళు ఏ నిర్ణయాలైనా తీసుకుని అమలు చేసుకోగలరు, సౌత్ని ఏమాత్రము పట్టించుకోకుండా. ఈ కుట్ర మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది సీరియస్గా. రెండోది, కుటుంబ నియంత్రణ అమలు పేరుతో ఇందిరాగాంధీ గారి రోజుల్లో అది సౌత్లోనే ఎక్కువ అమలైంది. నార్త్లో చాలా రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా పెరిగింది. అప్పుడు కూడా భారతదేశంలో జనాభా పెరుగుదల అంతా అక్కడే జరిగింది. ఆ జనాభా పెరగటం వల్ల ఇప్పుడు పార్లమెంట్ సీట్లు పెరుగుతున్నాయి అక్కడ. ఇంకొక దారుణం ఏంటంటే ఆ పెరిగిన జనాభాని దక్షిణ భారతదేశం మోస్తోంది. వాళ్ళందరూ వలసొచ్చి ఇక్కడ సౌత్ ప్రజల్ని వేధిస్తున్నారు ఒక రకంగా. ఇక్కడ కూలీ రేట్లు పెరగటం లేదు. అంటే ఎవరైనా ఒక పని చేసేవాడు నాకు ఇంకో 100 రూపాయలు పెంచండి అంటే అక్కర్లేదు, నీకు ఇస్తున్న దానికంటే 100 రూపాయలు తక్కువకి ఏ బీహారోడో లేకపోతే బెంగాలోడో లేకపోతే ఏ ఒరిస్సా వాడో వస్తాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారు. దాంతో కూలీ రేట్లు పెరగట్లేదు. కూలీ రేట్ల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు సఫర్ అవుతున్నారు వీళ్ళతో, అక్కడి నుంచి వస్తున్నటువంటి వలసల బ్యాచ్తో. కనుక వాళ్ళేమో సీట్లు పెంచుకోవడానికి వీళ్ళని వాడుకుంటున్నారు, వాళ్ళ భారం ఏమో దక్షిణ భారతదేశం మీద పడేస్తున్నారు. వలసల భారం ఉంది. ఇప్పుడు సీట్లు తగ్గి రాజకీయ ప్రమేయం లేకుండా, అంటే దక్షిణాదికి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ కుట్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రచారం జరిగితే ఈ ఎన్నికల్లో డెఫినెట్గా బీజేపీకి వ్యతిరేకంగానే సౌత్ ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు
5 రాష్ట్రాల్లో జరిగే ఎలక్షన్ గురించి చిట్చాట్. థ్యాంక్ యూ.